Yes. Yesterday, what is the number of electrons present in the orbital అనే దానికి ఫార్ములా చెప్పాను. The number of electrons present in the orbital which can be accommodated in any orbit is given by which formula? That formula is what? Number of electrons present. 2. 2. Come on, say. Number of electrons present in the accommodated in the orbit. Orbit is given by which formula? 2n square. Correct. So in the first orbit K orbit lo how many electrons will be accommodated? K orbit lo any electrons partai? 2. In the second orbit L orbit how many electrons? L 8. 8. Okay, in the third orbit M orbit how many electrons? 18. In the fourth orbit N orbit 32. Good. 32. Yes, correct. So okay, now electronic configurations of first 20 orbitals. Electronic configurations is some. So electronic configurations. So electronic configurations of first 20 orbits. 20 elements. 20 elements తీసుకుంటాం. First 20 elements కి రాసి ఫస్ట్ వన్ ఎలిమెంట్ వచ్చేసి హైడ్రోజన్. అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ and that is atomic number is hydrogen is 1. So దీని atomic number వచ్చేసి atomic number that is 1. Next ఇది element. Okay, this is atomic number. And next electronic configuration. So కనిపిస్తుందా అందరికి? Now electronic configuration that is K L M N orbitals లోపల electronic configuration. So first atomic number first serial number లో వచ్చేసి this is the serial number 1 and next this is the element hydrogen and this is atomic number 1 and next KLMN లో ఒకటే ఆర్బిటాల్ ఉంది, ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, అటామిక్ నెంబర్ 1 ఉందంటే ఏంది? హౌ మెనీ ప్రోటాన్ నెంబర్ ఈజ్ హౌ మచ్? 1. అంటే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ప్రోటాన్ నెంబర్స్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ నెంబర్స్ కాబట్టి 1 ప్రోటాన్ ఉందంటే 1 ఎలక్ట్రాన్ ఈజ్ ప్రజెంట్. సో నౌ ఇది ఈ 1 ఎలక్ట్రాన్ ఎన్ని ఆర్బిటాల్స్ లో పడతాయి చెప్పండి? K ఆర్బిటాల్ లో పడుతుంది. దట్ ఈజ్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఇన్ KLMN షెల్స్ లో ఓన్లీ 1 పడతాయి. ఫస్ట్ ఆర్బిటాల్ లో మాత్రమే 1 అనేది పడుతుంది. నెక్స్ట్ సెకండ్ హీలియం అనేది సెకండ్ ఆర్బిటాల్. హీలియం అంటే సెకండ్ ఎలిమెంట్. అటామిక్ నెంబర్ ఇస్ 2. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ విల్ బి ప్రజెంట్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి హౌ మెనీ ఆర్బిటాల్స్ లో పడతాయి? దీంట్లో ఫస్ట్ ఆర్బిటాల్ లోనే 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఎల్ కాదియా, కేలోనే పడతాయి. కేలో ఎన్ని పడతాయి అని చెప్పాను? 2 × 1² అంటే 2 ఎలక్ట్రాన్స్ కేలోనే పడతాయి. సో ఇది కూడా కేలోనే పడుతుంది, ఇది కూడా కేలోనే పడతాయి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ లిథియం. అటామిక్ నెంబర్ ఇస్ 3. సో దీంట్లో వచ్చేసి చెప్పండి 3 కాబట్టి 3 అంటే ఫస్ట్ 2 K ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. నెక్స్ట్ ఎల్ ఆర్బిటాల్లో ఎన్ని పడతాయి? 1. నెక్స్ట్ 2, 1. సో నెక్స్ట్ లిథియం తర్వాత బెరిలియం దట్ ఈస్ BE. దట్ ఈజ్ సింబల్స్ కూడా రాద్దాం. ఇక్కడ సింబల్స్ రాస్తే హైడ్రోజన్కి వచ్చేసి H ఉంటుంది, హీలియంకి వచ్చేసి HE ఉంటుంది, సో లిథియంకి వచ్చేసి Li ఉంటుంది,
బెరీలియం కి బిఈ. ఓకేనా? సో దీనిది 4, అటామిక్ నెంబర్ ఇస్ 4. సో 4 అంటే ఫస్ట్ ఆర్బిటాల్లో 2 అండ్ ద రిమైనింగ్ ఇన్ ద సెకండ్ ఆర్బిటాల్ ఎన్ని పడతాయని చెప్పాను? ఎల్లో ఎన్ని పడతాయి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ విల్ బి అకామిడేటెడ్ ఇన్ సెకండ్ ఎల్ ఆర్బిటాల్? 8 కాబట్టి మనకు ఉన్నాయే 4 కాబట్టి ఫస్ట్ లో 2 పడతాయి, ఇంకా 2 సెకండ్ లో వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఫిఫ్త్ది బోరాన్. బోరాన్. సో దట్ ఈస్ బి అంటాము. దట్ ఈస్ 5. 5 అంటే దిస్ 2, ఇక్కడ ఎన్ని? ఫస్ట్ లో 2, సెకండ్ లో 8 దాకా పడతాయి, కానీ మనకు 3నే ఉన్నాయి. 2 + 3 5 అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ 6 కార్బన్. కార్బన్ అటామిక్ నంబర్ 6. సో దీన్ని సి తోటి చెప్తాం 6. ఫస్ట్ ఆర్బిటాల్లో 2 అండ్ ద రిమైనింగ్ 4 ఇన్ ద సెకండ్ ఆర్బిటాల్. సెకండ్ ఆర్బిటాల్లో 8 వరకు పడతాయి, బట్ వీ హ్యావ్ ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 7th one nitrogen. Nitrogen. So that is N. N అంటే 7. ఫస్ట్ ఆర్బిటాల్ 2 అండ్ ద సెకండ్ ఆర్బిటాల్ ఎన్ని పడతాయి చెప్పండి? 5. కరెక్ట్. నెక్స్ట్ ఆక్సిజన్. 8th one oxygen. Oxygen atomic number is oxygen O అంటాము. సో దట్ ఈస్ 8. 2, 6. ఓకే, నోట్ చేసుకోండి ఇవి. అందరు పాలిసెట్ అప్లై చేశారా? పాలిసెట్ అప్లై చేశారా? పెంచిదేంది, మీరు అప్లై చేయడానికి ఏంటి? ఎందుకు? ఆహా, అంటే అప్లికేషనే తీసుకుంటలేరా? ఓకే ఓకే, మొత్తానికి నోటిఫికేషన్ ఇస్తారు, మీరు రెడీగా ఉండండి, ప్రిపేర్ అయి రెడీగా ఉండండి. ఓకే, సో రబ్ చేయమంటారా? ఓకే, రఫ్ చేయన్నా. అయిపోయింది అందరిది? సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆక్సిజన్ వర్క్ అయిపోయింది కదా. 9th ఎలిమెంట్ ఎవరు అని చెప్తారా? 9th అటామిక్ నెంబర్. 9th ఏంటి? ఫ్లోరిన్. ఫ్లోరిన్. అటామిక్ నెంబర్ 9 ఇస్ ఫ్లోరిన్. సో దీంట్లో వచ్చేసి 9 ఇది 2, 6 కాదు 9 కదా. 2 + 7 కావాలి, ఎందుకంటే సెకండ్ ఆర్బిటాల్లో 8 పడతాయి, బట్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి కాబట్టి 2, 7. నెక్స్ట్ 10th అటామిక్ నెంబర్ కంటైన్స్ దట్ ఈస్ నియాన్. నియాన్ దట్ ఈస్ Ne. Ne దట్ ఈస్ 10 అంటే 2, ఇక్కడ ఎన్ని పడతాయి? 8. ఎగ్జాక్ట్లీ. ఇది ఇప్పుడు కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది. ఫస్ట్ ఆర్బిటాల్లో 2 పడాలి, ఎగ్జాక్ట్లీ పడ్డాయి. సెకండ్ ఆర్బిటాల్లో 8 రావాలి, ఎగ్జాక్ట్లీ వచ్చింది. అంటే ఇది ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి దీంట్లో. దేంట్లో ఉన్నాయి? నియాన్ లోపల ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఇవి. 2 and 10. ఫస్ట్ ఆర్బిటాల్లో 2 ఉండాలి కాబట్టి 2 ఉన్నాయి, సెకండ్ ఆర్బిటాల్లో 8 ఉండాలి కాబట్టి 8 ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్. ఇది ఎట్లా అంటే బాగా చాలా స్టెబిలిటీ ఉంటుంది. ఇట్ కంటైన్స్ హై స్టెబిలిటీ.
నియాన్ అనేది అంటే ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఎట్లా ఉంటాయి చెప్పాలి, హై స్టేబుల్ ఆర్బిటాల్స్ అన్నట్టు. దీంట్లోంచి ఎలక్ట్రాన్స్ తీయడం కష్టం. ఓకేనా. నెక్స్ట్ 11th వన్. 11th చెప్పండి. అటామిక్ నెంబర్ 11 ఇస్ సోడియం. సోడియం అటామిక్ నెంబర్ 11. ఇది ఎట్లా ఉంటుందంటే 2, నెక్స్ట్ 8, 2, 8, 1. 2 + 8 + 1 అవుతుంది. నెక్స్ట్ 12th అటామిక్ నెంబర్ ఈజ్ magnesium. Atomic number 12, magnesium. So it is denoted by Mg. And 12 ante 2, 8, 2. Okay. Next 13th one. What is the 13th one? Aluminium. Aluminium. Al. Aluminium. So this is 2, 8, 3. Next 14th one. 14th ఏంటి? సిలికాన్. 14th ఏంటి? సిలికాన్. సిలికాన్ మీన్స్ Si. That is 2, 8, 4. Next 15th atomic number, that phosphorus. Phosphorus. So phosphorus 15. Phosphorus denoted by P. So 15, that is 2, 8, how much? 2, 8, 5. Okay na? 2 + 8 10, 10 + 5 15. Okay. Next నోట్ చేసుకోండి. ఓకే. సబ్జే అన్న సబ్ చేయమంటారా? ఓకే. నెక్స్ట్ 16th ఎవరు చెప్తారు? 16th వన్. 16th atomic number, which element contains? Name the 16th atomic number element. Yes, చెప్పండి. సల్ఫర్. కరెక్ట్ దీపిక. సల్ఫర్. So 16th one, atomic number 16, sulfur. Sulfur is denoted by S, and 16, 2, 8, 6. Next 17th atomic number is chlorine. That is Cl, and denoted by this electronic configuration is 2, 8, 7. Next 18th atomic number, that is argon. Argon, that is Ar. Atomic number 18, 2, 8, 8. So next 19th one is potassium.
పొటాషియం. K 19th 2, 8, ఏమొస్తుంది చెప్పండి? అంటే ఇక్కడ యాక్చువల్గా థర్డ్ వరకు మనకి ఏం పడాలంటే 2, ఇప్పుడు థర్డ్ ఆర్బిటాల్ వరకు ఎన్ని రావాలి అంటాడంటే ఫస్ట్లో 2 పడ్డాయి, సెకండ్లో 8 మినిమం 8. థర్డ్లో వచ్చేసి మనకు అక్కడ ఏం తీసుకోవాలంటే డైరెక్ట్ 9 తీసుకోవద్దు. 9 అనేది ఒక ఆర్బిటాల్లో డైరెక్ట్ రాదు. అక్కడ మళ్ళీ ఎన్ని వస్తాయంటే దీంట్లో 18 వరకే రావాలి. ఇక్కడ 2 + 8 ఎంత అయింది? 8. మళ్ళీ థర్డ్ వరకు వచ్చేసరికి ఎంత కావాలి? 18 కావాలి. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇట్లా వస్తుంది. 9 అనేది డైరెక్ట్ తీసుకోకుండా ఈ విధంగా వచ్చేస్తుంది. ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ 2, 8, 8, 1. ఓకేనా? నెక్స్ట్ 20th వచ్చేసి కాల్షియం. కాల్షియంకు Ca. దీనికి కూడా ఏమవుతుందంటే 2, 8, 8 ఇది థర్డ్ వరకు 18 ఎలిమెంట్స్ పడతాయి థర్డ్లో. సో ఇక్కడ లాస్ట్లో 2, 8, 8, 2. దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి దేన్ని అంటామంటే, ఇప్పుడు సపోజ్ సల్ఫర్ ఉంది. ఈ సల్ఫర్లో ఇన్ ద లాస్ట్ ఆర్బిట్లో ఉండే ఈ 6ని ఏమంటామంటే బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. బ్యాలెన్స్ అంటే ఏంది? చివర్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే చివరి ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని ఏమంటాము? బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. Suppose the number of electrons present in the number of valence electrons present in sulfur అని చెప్పామనుకోండి, ఎన్ని అని చెప్పాలి మీరు? 6. సో ద నెంబర్ ఆఫ్ valence electrons అంటే లాస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ క్లోరిన్ అంటాను. అంటే valence electrons ఎన్ని? valence electrons ఎన్ని ఇక్కడ? 7. సో ద నెంబర్ ఆఫ్ valence electrons present in ఆర్గాన్ లో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 8. సో అట్లాగే తీసుకుంటే పొటాషియంలో వచ్చేసి బ్యాలెన్స్ అంటే మీకు ఇక్కడ 1 అని చెప్పకుండా 9 అని చెప్పొచ్చు. బట్ ఫిలప్ మాత్రం 2, 8, 8, 1 అని చెప్పి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఓకేనా? అంటే దీంట్లో బ్యాలెన్స్ అంటే చివరి లాస్ట్ ఆర్బిట్లో ఉండేవన్నా 8 + 1. ఓకేనా? అంటే దీంట్లో వచ్చేసి 18 దాకా పడతాయి కాబట్టి థర్డ్ లోపల మనకు 8 + 1. దీంట్లో 10 అని చెప్పకుండా ఇక్కడ 10 అనేది రాకుండా డైరెక్ట్ మనకు 2, 8, 8 అని వస్తాయి. సో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఇది చివరి దాంట్లోది. ఒక్కసారి ఎలక్ట్రాన్స్, ద డెఫినేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ the definition, the electrons present in the outermost shell అంటే చివరి షెల్ లోపల ఉండేటువంటివి. ద అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఏంది? ఇప్పుడు KLMN అనే వాటిని షెల్స్ అంటాం. దాంట్లో అవుటర్ మోస్ట్ షెల్లో ఉండేటువంటి outer most shell of an atom are known as class
are known as valence electrons. అంటే అవుటర్ మోస్ట్ షెల్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ నెంబర్ ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఎందుకంటాము? బికాస్ దే డిసైడ్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్. అంటే అవి వ్యాలెన్సీ అని చెప్తాయి. అంటే లాస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్. అంటే అవి కెమికల్ రియాక్షన్ లోపల బాండింగ్ లోపల దే విల్ పార్టిసిపేట్. ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ టేక్ పార్ట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్స్ లోపల అవి పార్టిసిపేట్ అవుతాయి. బికాస్ దే డిసైడ్ వ్యాలెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్. బికాస్ దే డిసైడ్ వ్యాలెన్సీ అంటే ఏంది? చివరిలో ఉండే బాహ్యకర్ప లాస్ట్ ఆర్బిట్ ని చెప్తారు. బికాస్ దే డిసైడ్ వ్యాలెన్సీ of an atom, and only valence electrons participate in which reactions? చెప్పండి. Only valence electrons participate in which reactions? Take part in the కెమికల్ రియాక్షన్స్ లోపల పార్టిసిపేట్ అవుతాయి. కెమికల్ రియాక్షన్స్ లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతాయి. ఓకే, నోట్ చేసుకోండి. ఓకేనా? అందరు నోట్ చేసుకుంటారా? రఫ్ చేయమంటారా? ఎస్, చెప్పండి. రఫ్ చేస్తున్నాను. ఓకేనా? అర్థమైందా ఇది? రవళి అదే ఓకే. మరి ఎందుకు లేటు? క్లాస్ తర్వాత చూసుకోవాలి. 8:00 కన్నా, మార్నింగ్ 8 కన్నా ఉంటుంది, ఈవినింగ్ 4:30 కన్నా ఉంటుంది. ఆ టైంలో చూసుకోండి. సో నెక్స్ట్ ఐసోటోప్స్. సో వాట్ ఆర్ ఐసోటోప్స్ అంటే 2 or more form of an element. 2 or more form of an element having the same atomic number, అంటే ఏవైనా ఎలిమెంట్ లోపల 2 or more ఫార్మ్స్ ఉంటాయి. అటామిక్ నెంబర్ సేమ్ తోటి ఆ ఎలిమెంట్ ఉంటుంది. అట్లా ఉంటే బట్ డిఫరెంట్ మాస్ నెంబర్, అంటే వాటికి అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది, బట్ మాస్ నెంబర్ ఏదైతే ఉందో, మాస్ ఉంటుంది కదా, మాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ద్రవ్యరాశి డిఫరెంట్ ఉంటుంది. మాస్ నెంబర్, వెయిట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, బట్ అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటాను, హైడ్రోజన్ అని తీసుకున్నాను. ఈ హైడ్రోజన్ అటామిక్ నంబర్ ఎంత చెప్పండి? ఎనీబడి? అటామిక్ నెంబర్ ఎంత? అటామిక్ నెంబర్ 1. సో అయితే దీనికి ఏమవుతుందంటే హైడ్రోజన్కి కొన్ని సందర్భాల్లో మాస్ నెంబర్ 1 వస్తుంది. అంటే అటామిక్ నెంబర్ మాత్రం 1 ఉంటుంది, ఎప్పటికీ మాస్ నెంబర్ 1 ఉంటుంది. ఇట్లా 1H1 ఉంటే దీన్ని మనం ఏమంటామంటే
ప్రోటియం అంటాం. 1H1 ఉంటే ప్రోటియం అంటాం. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. ఇప్పుడు సేమ్ హైడ్రోజన్ తీసుకుందాం. అటామిక్ నెంబర్ ఎప్పటికీ మారదు. ఇక్కడ అటామిక్ నెంబర్ 1 ఉంది, బట్ మాస్ నెంబర్ ఏమైందంటే ఇక్కడ 2 అయింది. సో ఇక్కడ చూడండి, అటామిక్ నెంబర్ దీనిది 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ మాస్ నెంబర్ ఇక్కడ 1 ఉంది, అటామిక్ నెంబర్ ఇక్కడ మాస్ నెంబర్ 2. సో దెన్ దిస్ ఈజ్ కాల్డ్ డ్యూటీరియం. దీన్ని ఏమంటామంటే ఈ ఎలిమెంట్ ని డ్యూటీరియం అంటాం. అంటే సమ్ టైమ్స్ లోపల ఇట్లా ఫార్మ్స్ ఉంటాయి, మారుతుంటాయి. సో నెక్స్ట్ ఇంకొక సందర్భంలో తీసుకుంటే ఇన్ అనదర్ కేస్ 1H3. సో ఇన్ దిస్ కేస్ దిస్ ఈస్ కాల్డ్ ట్రిటియం. నౌ ఇప్పుడు చూడండి, 2 or more forms of an element having the same atomic number. Atomic number is same 1 1 1, but different mass numbers. Mass numbers చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. So the mass number is different. So this type of elements are called ఏమంటాం వీటిని? These are called ఏమంటాం ఈ మూడింటిని? వీటిని ఐసోటోప్స్ ఆఫ్, ఇవేంటివి? ఇవి హైడ్రోజన్ ఐసోటోప్స్. ఇవి హైడ్రోజన్ ఐసోటోప్స్ రాయమంటే మీరు ఈ 3 రాయాలి. ఓకేనా? హైడ్రోజన్ ఐసోటోప్స్ రాయమంటే ఈ 3 రాయాలి. మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. సో నోట్ చేసుకో. నాకు ఒకటి చెప్తారా? ఇప్పుడు దీంట్లో మరి అటామిక్ నెంబర్ అనే దాన్నే మనము ప్రోటాన్ నెంబర్ అంటాం. హౌ మెనీ ప్రోటాన్స్ ఆర్ దేర్? 1 proton. అండ్ ప్రోటాన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్ నెంబర్. సో దీంట్లో ప్రోటాన్స్ 1 proton and electrons also 1 electron. And in this case 1 proton and 1 electron. And here 1 proton and 1 electron. అంటే అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్స్ నెంబర్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్స్ నెంబర్ అనేది మనకు తెలుసు. నెక్స్ట్, సో ఇన్ దిస్ ఎలిమెంట్ హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ దేర్? 1H1 లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? మనకు ఫార్ములా ఏంటి? A ఈక్వల్స్ టు Z ప్లస్ N. సో ఇప్పుడు దీంట్లో A అంటే అటామిక్ మాస్ ఎంత ఉంది? 1 ఈక్వల్స్ టు Z వాల్యూ ఎంత ఉంది? 1 ప్లస్ న్యూట్రాన్స్ వాల్యూ మనకు తెలియదు. సో దట్ ఈస్ N ఈక్వల్స్ ఏమవుతుంది ఇక్కడ చెప్పండి? N ఈక్వల్స్ టు దిస్, ఈ +1 ఇటు వస్తే 1 - 1 ఏమవుతుంది? 0. అంటే ఈ 1H1 లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 0. అట్లాగే దీంట్లో తీసుకుంటే ఈ 1H2 ఉంది. 1H2 లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలంటే ఇక్కడ అటామిక్ మాస్ ఎంత? 2. నెక్స్ట్ Z అంటే ఎంత? 1 ప్లస్ న్యూట్రాన్స్ N. సో N ఈక్వల్స్ టు దిస్ +1 ఇటు వస్తే -1 అవుతుంది. 2 - 1. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ దీంట్లో ఎన్ని ఉంటాయి? న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 1. ఓకే. సో థర్డ్ దాంట్లో తీసుకుంటే 3 ఈక్వల్స్ టు ఇక్కడ Z అంటే 1 ప్లస్ N. ఇక్కడ N ఈక్వల్స్ టు 3 - 1. ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ ప్రజెంట్? 2. ఓకే. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈ విధంగా చేయాలి. అటామిక్ మాస్ నుంచి అటామిక్ నంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే వి విల్ గెట్ ద నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇది N అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్.
సో రఫ్ చేయనా? ఇవి అడుగుతారు మీకు ఎగ్జామ్లో. ఈ కింది దాంట్లో హైడ్రోజన్ ఐసోటోప్ ఏది అంటాడు. ఈ మూడిట్లో లేదని ఇవ్వచ్చు. ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్. లేకపోతే 1H1 ఏమంటారు? ప్రోటియం. 1H2 ఈజ్ కాల్డ్ డ్యూటీరియం. 1H3 ఈజ్ కాల్డ్ ట్రీటియం. ట్రీటియం. ప్రోటియం అంటే 1 ఉంటుంది, మాస్ నెంబర్ 1 ఉంటుంది. డ్యూటీరియం అంటే డ్యూ అంటే 2, మాస్ నెంబర్ 2 అంటే డ్యూటీరియం. ట్రిటియం అంటే ట్రీ అంటే 3 కాబట్టి 1H3 అనేది ట్రిటియం. సో రఫ్ చేయనా? రఫ్ చేయమంటారా? ఓకే. నెక్స్ట్ హైడ్రోజన్ ఐసోటోప్స్ ఇవి ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి మీకు ఐసోటోప్స్. నెక్స్ట్ చెప్పేటప్పుడు చాలా నెంబర్ ఆఫ్ ఐసోటోప్స్ ఉంటాయి. ఇంకొకటి చెప్తాను, క్లోరిన్ కు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వాట్ ఆర్ ద ఐసోటోప్స్ ఆఫ్ క్లోరిన్? క్లోరిన్ ఐసోటోప్స్ ఏంటంటే Cl. క్లోరిన్ అటామిక్ నెంబర్ అంతా చెప్పండి, ఎనీబడి. అటామిక్ నెంబర్ ఆఫ్ 17. గుడ్ రవళి. సో మాస్ నెంబర్ ఆఫ్ క్లోరిన్ సమ్ టైమ్స్ 35 ఉంటుంది. సో ఐసోటోప్స్ మెన్షన్ చేసినప్పుడు సమ్ టైమ్స్ క్లోరిన్ మాస్ నెంబర్ 37 కూడా ఉంటుంది. సో ఇక్కడ క్లోరిన్ 17, క్లోరిన్ 35, 17 క్లోరిన్ 37. దీస్ టూ ఆర్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ హ్యావింగ్ డిఫరెంట్ న్యూట్రాన్స్. ఐసోటోప్స్ ఆఫ్ ఇదేంటిది? ఇది క్లోరిన్. క్లోరిన్. దీంట్లో మరి ఐసోటోప్స్ లోపల డిఫరెంట్ ఏముంటుంది? మాస్ నెంబర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకేం డిఫరెన్స్ ఉంటుంది? మాస్ నెంబర్ డిఫరెన్స్ ఉంటుంది. మాస్ నెంబర్ డిఫరెన్స్ ఉంటే ఇంకేం డిఫరెన్స్ వస్తాయి? డిఫరెంట్ నెంబర్ ఆఫ్ నో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ నెంబర్ సేమ్. ఎలక్ట్రాన్స్ నెంబర్ 17, ప్రోటాన్స్ నెంబర్ 17. ఇక్కడ ఇవి రెండింటిని అటామిక్ నెంబర్నే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ నెంబర్ అంటాం. ఓకేనా? ఒక అటామిక్ నెంబర్ ఇస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ సేమ్ నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబర్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆల్సో ఈక్వల్ టు అటామిక్ నెంబర్. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్. బట్ ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఏముంటాయంటే న్యూట్రాన్స్ ఉంటాయి. ఏముంటాయి? న్యూట్రాన్స్. సపోజ్ దీంట్లో చెప్పండి, ఫస్ట్ కేసులో A ఈక్వల్ టు Z+N కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లో అటామిక్ మాస్ ఎంత? 35 ఈక్వల్ టు Z అంటే 17 ప్లస్ N. సో N ఈక్వల్స్ టు 35 మైనస్ 17. ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? హౌ మెనీ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ దిస్ ఫస్ట్ క్లోరిన్ 17, 35? ఎన్ని ఉంటాయి? 35 మైనస్ 17 ఎన్ని ఉంటాయి న్యూట్రాన్స్? హౌ మెనీ న్యూట్రాన్స్? 35 minus 17, 18. So number of neutrons present in this isotope is 18. Next, this తీసుకుంటే same A equal to Z plus N, that is yes 37 equals to 17 plus N. So N equals to 37 minus 17, that is equals to 20. So number of neutrons present in this isotope is 20. Okay. నెక్స్ట్ రఫ్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ ఎగ్జామ్లో వస్తాయి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మీకు పాలిసెట్లో NTSCలో వస్తాయి. నాగప్రవళి వింటున్నావా? విద్యాశ్రీ వెళ్ళిపోయిందా? విద్యాశ్రీ క్లాస్లో లేనట్టుంది. విద్యాశ్రీ ఉన్నావా? విద్యాశ్రీ ఓకే. సో నెక్స్ట్ ఐసోబార్స్. వాట్ ఆర్ ఐసోబార్స్? ఐసోబార్స్ అంటే ఆర్ ద అటామిక్
ఆటమ్స్ విత్ సేమ్ మాస్ నెంబర్ ఉంటాయి, బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటాయి. ఇక్కడ అటామిక్ నెంబర్ డిఫరెంట్ అవుతుంది, మారుతుంది, బట్ మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది. ఐసోబార్స్ ఆర్ atoms with same mass number, but different atomic number, అంటే ఆటమ్స్ నెంబర్ డిఫరెంట్ అవుతుంది, బట్ మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏముంటుందంటే, ఎగ్జాంపుల్ ఐసోబార్స్ కి ఇక్కడ కార్బన్ తీసుకుంటే 6, ఇక్కడ 14. సో కార్బన్ కి నెక్స్ట్ అండ్ సేమ్ ఇదే తీసుకుంటే, అంటే ఇక్కడ నైట్రోజన్ కూడా 7, ఇక్కడ 14. ఒకవేళ కార్బన్ అసలు అటామిక్ నెంబర్ ఎంత చెప్పండి, ఎనీబడి? అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఎంత? అటామిక్ నెంబర్ 6. ఓకే, ఎస్. కార్బన్ మాస్ నెంబర్ ఎంత? యాక్చువల్ మాస్ నెంబర్ ఆఫ్ కార్బన్, ఇంతకుముందు రాసుకున్నాం టేబుల్ లోపల. మాస్ నెంబర్ రాసుకోలే కదా. సో మాస్ నెంబర్ 12. కానీ మనకు ఐసోబార్స్ రాసినప్పుడు ఇక్కడ 14 ఒకటి, ఈ రెండింటిని ఐసోబార్స్ అంటాం. ఇక్కడ చూడండి, అటామిక్ నెంబర్ డిఫరెన్స్ ఉంది. కార్బన్ కి 6 ఉంది, ఇక్కడ 14 ఉంది. ఇక్కడ నైట్రోజన్ కి 7 ఉంది అటామిక్ నెంబర్, ఇక్కడ 14 ఉంది. ఈ రెండు మాస్ నెంబర్స్ సేమ్ ఉన్నాయి, 14 సేమ్ ఉన్నాయి. సో దీస్ టూ ఆర్ కాల్డ్ ఐసోబార్స్ అంటాం. వీటి రెండింటిని ఏమంటాం మనం? ఐసోబార్స్ అంటాం. ఎందుకు? మాస్ నెంబర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి ఐసోబార్స్. ఓకేనా, నోట్ చేసుకోండి. ఐసోబార్స్, ఇవి రెండు ఐసోబార్స్. ఇంకా వీటి మీద చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మాస్ నెంబర్స్ డిఫరెన్స్ ఉంటాయి అండ్ అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది. సారీ, అటామిక్ నెంబర్ డిఫరెన్స్ ఉంటుంది, మాస్ నెంబర్ is same. So these two are called isobars. 6C14 and 7 nitrogen 14 are called isobars because of they contain same mass number and different atomic numbers. ఓకే, రఫ్ చేస్తున్నా. రఫ్ చేయనా? నెక్స్ట్ ఐసోటోన్స్. సో ఐసోటోన్స్ డెఫినేషన్ వచ్చేసి ఆర్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ which contain the same number of neutrons. Neutrons are same but different elements ఉంటాయి, elements same. Isotones are atoms of different elements. అక్కడ ఎలిమెంట్స్ డిఫరెంట్ వస్తాయి, ఇంతకుముందు వచ్చినట్టే డిఫరెంట్ ఎలిమెంట్స్ వస్తాయి. డిఫరెంట్ ఎలిమెంట్స్ which contain the same number of neutrons, which contain the same number of neutrons, న్యూట్రాన్స్ సేమ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నైట్రోజన్ n తీసుకుంటాం, ఇక్కడ 7 and here it is 15, and another one is oxygen 8 atomic number, 16 mass number. సపోజ్ ఇక్కడ మనం కనుక్కుంటే, ఇక్కడ ఫస్ట్ కేసులో ఇక్కడ దీనికి రాస్తే n is equals to a minus z కదా. సో ఏ అంటే ఇక్కడ 15 minus
Z వాల్యూ 7. సో n ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఎంత అవుతుంది 8. సేమ్ ఆక్సిజన్ కి రాస్తే n ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ z. సో n ఈక్వల్స్ టు a మీన్స్ 16 mass number minus z means 8, that is equals to 8. So here you see number of neutrons in this case 8, number of neutrons in this case also 8. So these two are called isotones. Isotones ante neutrons number same unde vaatni isotones antam, but different elements. Ikkada element is nitrogen and here it is element is oxygen. ఓకేనా, ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉంటాయి బట్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్ ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ ఐసోటోన్స్. ఓకేనా, అర్థమైందా అందరికి? అర్థమైందా దీపిక? ఫాలోడ్? ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ లో వచ్చేవి ఇవే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాలిసెట్ లో ఇట్లాంటివి అడుగుతారు. మీరు బాగా వీటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా, నేను చెప్పేవి బాగా ఇవి చదవండి. టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి. టెక్స్ట్ బుక్స్ చదువుతూ మీరు ఏదైనా ఒక గైడ్ ఫాలో కండి. గైడ్ కొనుక్కోండి. బయట వచ్చింది గైడ్. ఎవరైనా కొన్నారా ఇంతవరకు? చెప్పండి. పాలిసెట్ గైడ్ కొనుక్కున్నారా ఎవరైనా? పాలిసెట్ ఎంట్రన్స్ గైడ్ ఎవరైనా కొన్నారా? ఎనీబడి? ఓకే ఓకే, తీసుకోండి ఒకటి మోడల్ కోసం. అయితే మీకు ఇచ్చిన దాంట్లో బయాలజీ సిలబస్ ఉందా దీపిక? బయాలజీ ఉందా? సిలబస్ లో బయాలజీ క్వశ్చన్స్ వస్తున్నాయా? ఉందా? ఓకే. అయితే నేను ఒక గైడ్ చూశాను, విజిఎస్ బ్రిలియంట్ అనే గైడ్ లో బయాలజీ సిలబస్ ఇవ్వలేదు, ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇచ్చారు. ఐకాన్ వాళ్ళు మాత్రం బయాలజీ సిలబస్ కూడా ఇచ్చారు. సో మీరు తీసుకుంటే సిలబస్ బయాలజీ ఉన్నది చూసి తీసుకోండి. లాస్ట్ ఇయర్ పేపర్ కూడా నేను అబ్జర్వ్ చేశాను, దాంట్లో బయాలజీ నుంచి కూడా బిట్స్ వచ్చాయి. ఓకేనా, కాబట్టి బయాలజీ ఎక్కడైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ఉన్న గైడ్ ఏదైనా పర్చేజ్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఇదే ఎన్టీఎస్సికి, ఇదే ఎడ్సెట్కి కూడా ఇదే ఉపయోగపడుతుంది. ఎడ్సెట్ ఫిజికల్ సైన్స్ ఆల్సో, మ్యాథమెటిక్స్ ఆల్సో సేమ్. ఇప్పుడంతా సిలబస్ చేంజ్ చేశారు. ఎడ్సెట్ కూడా, బిఎడ్ సెట్ కూడా ఇదే ఉపయోగపడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఐసో ఎలక్ట్రానిక్ స్పెసిస్. లాస్ట్ ఒక టాపిక్ చెప్పేసి ఆపేస్తాను. ఐసో ఎలక్ట్రానిక్ స్పెసిస్. ఐసో ఎలక్ట్రానిక్ స్పెసిస్. ఇప్పుడు ఐసో ఐసో అంటేనే అర్థమవుతుంది. ఇక్కడ ఐసో ఎలక్ట్రానిక్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉండాలి? సేమ్ ఉండాలి. కంటైన్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పెసిస్ అనేది కంటైన్ ద సేమ్ నంబర్ ఆఫ్ electrons, the same number of electrons. సో ఇక్కడ తీసుకుంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఆక్సిజన్ 2-, నెక్స్ట్ F- అన్నాం, నెక్స్ట్ Na+, నెక్స్ట్ Mg2+. సో దీని మీనింగ్ ఏంటంటే ఆక్సిజన్ 2- అంటే యాక్చువల్ ఆక్సిజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి? అటామిక్ నెంబర్ ఈ సేమ్ 8 ఉంటాయి. ప్రోటాన్ నెంబర్స్ ఆల్సో సేమ్ 8 ఉంటాయి. అటామిక్ నెంబర్ 8, ప్రోటాన్ నెంబర్ 8 అండ్ ఎలక్ట్రాన్ నెంబర్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు 8. సో దట్ ఈస్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ 8 ఎలక్ట్రాన్స్ కి ఇక్కడ ఏమవుతుందంటే 2- అంటే ఏంటంటే రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎవరి దగ్గరన్నా అప్పు తీసుకున్నప్పుడు మనం ఏమవుతామంటే తీసుకున్నట్టు అవుతాం. ఓకేనా, అంటే మైనస్ అవుతాం. ఎందుకు? మనం వాళ్ళకు మళ్ళీ రుణపడి ఉంటాం. ఓకే, అంతే కదా.
అప్పు తీసుకున్నట్టు ఇక్కడ 2 మైనస్ అంటే ఏంది, దీని దగ్గర 8 ఎలక్ట్రాన్స్ చేస్తుంది. మైనస్ అంటే ఏంది, తీసుకున్నది అన్నట్టు, ఇవ్వడం కాదు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే తీసుకున్నట్టు. అంటే ఇక్కడ 2 మైనస్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇది ఏం చేసిందంటే ఎక్కువ తీసుకున్నది. మైనస్ ఎలక్ట్రాన్స్ అంటే అర్థమైంది, మైనస్ అంటే ఎలక్ట్రాన్స్ కి మైనస్ ఉంటుంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నది. సో ఇక్కడ దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి ఇప్పుడు చెప్పండి. 8 + 2 ఎంత అవుతుంది, ఎంత అవుతుంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి, 10 అవుతాయి. అండ్ ఫ్లోరిన్ లో అటామిక్ నెంబర్ ఎంత, ప్రోటాన్ నెంబర్ ఎంత, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 9. అంటే ఏంది, దీంట్లో కూడా అటామిక్ నెంబర్ 9, ప్రోటాన్స్ నెంబర్ 9, ఎలక్ట్రాన్స్ నెంబర్ కూడా 9. 9 ఇక్కడ మైనస్ అంటే ఏంది, ఒక ఎలక్ట్రాన్ని 1 మైనస్ తీసుకున్నది, ఒక ఎలక్ట్రాన్ని తీసుకున్నది. 9 + 1 ఎంత అవుతుంది ఇక్కడ, ఎంత, 10. సేమ్ ఇక్కడ సోడియం లోపల అటామిక్ నెంబర్ ఎంత, అంటే సోడియంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, అటామిక్ నెంబర్ 11 ఉంటాయి. ఇక్కడ ప్లస్ అంటే ఏంది, ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసింది అక్కడ, అర్థమైందా. ప్లస్ అంటే ఏంది, ఇవ్వడం, బయటకు ఇచ్చేసింది. అంటే దీంట్లో చేంజ్ చేయాలి, మైనస్ చేయాలి. 1 ఎలక్ట్రాన్ బయటకు పోతే అక్కడ ప్లస్ అయింది. అంటే 11 - 1 ఎంత అవుతుంది ఇక్కడ, 10 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ Mg+2 అంటే మెగ్నీషియంకి ఎంత అటామిక్ నెంబర్, 12. సో 12 అంటే ఇక్కడ ప్లస్ 12 ఎలక్ట్రాన్స్ లోంచి ఇక్కడ 2 ప్లస్ అంటే ఏంది, ఒక 2 ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేసింది కాబట్టి అది ప్లస్ ఇచ్చింది అంటే ఏంది, బయటకి ఇచ్చేసింది. ఎలక్ట్రాన్స్ నెగటివ్ కదా, వాటిని బయటకి ఇచ్చింది. 12 - 2 ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 10. ఇప్పుడు ఈ అన్ని యొక్క అయాన్స్ లో ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని అయాన్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ తీసుకుంది, ఇట్ ఈజ్ టేకెన్, ఇట్ ఈజ్ ఇక్కడ ఎలక్ట్రాన్ తీసుకుంది, మైనస్ ఉందంటే తీసుకుంది, ఇట్ ఈస్ ఆల్సో టేకెన్, హియర్ ఇట్ ఈస్ గివెన్, అంటే ఎలక్ట్రాన్స్ ని సోడియం గివ్స్ అవుట్ సైడ్, అండ్ ఇక్కడ మెగ్నీషియం ఏం చేసింది, 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ అవుట్ సైడ్. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే అయాన్స్ అంటాం. ఈ అయాన్స్ లో ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని ఏమంటామంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పెసిస్ అంటాం. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఒక సమూహం అంటాం, ఐసో ఎలక్ట్రానిక్ గ్రూప్ ఇది. సో నోట్ చేసుకోండి. సో ఇది ఎగ్జామ్ లో వస్తాయి ఇవి, ఓకేనా. లాస్ట్ ఇది అయిపోయింది, లాస్ట్ టాపిక్ ఇది చిన్నది. ఇంకొకటి చిన్నది చెప్పేసి అదే ఒకటే ఒక 2 లైన్లు చెప్పేసి ఆపేస్తాను, ఓకేనా. రబ్ చేయన్నా, రబ్ చేయమంటారా, ఎస్. నెక్స్ట్ లాస్ట్ది, E/M value means measured by millicon in its oil drop experiment. E/M అంటే, E అంటే ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ టు ద ఎలక్ట్రాన్ మాస్ రేషియో. E/M రేషియో ఇది, ఎలక్ట్రాన్ చార్జ్ టు ద ఎలక్ట్రాన్ మాస్ అనే రేషియో. E/M వాల్యూ, ఈ వాల్యూని మెజర్ చేసిన అతను E/M అనే వాల్యూని కనుక్కున్నాడు. ఈ E/M అనే వాల్యూ మీకు అవసరం అయితే నేను చెప్తా, రాయిస్తాను. సో బట్ ఇది మీకు ఎగ్జామ్ లో వస్తే ఇదే అడుగుతాడు. E/M వాల్యూ ఈజ్ మెజర్డ్ బై, ఎవరంటే మెజర్డ్ బై మిల్లీకాన్. మిల్లీకాన్ అనే అతను మెజర్ చేశాడు. అతని యొక్క ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటంటే ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అనే దాంట్లో E/M అనే వాల్యూని మెజర్డ్ బై మిల్లీకాన్ ఇన్ ఇట్స్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ లో E/M అనే వాల్యూని మిల్లీకాన్ అనే అతను మెజర్ చేశాడు. మీకు ఎగ్జామ్ లో అడిగేది ఏంటంటే హూ ఫౌండెడ్ ద E/M వాల్యూ.
మిల్లీకాన్ అనే సైంటిస్ట్ ఇన్ హిజ్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ లోపల మెజర్ చేశాడు, కనుక్కున్నాడు ఆ ఈ బై ఎం అనే వాల్యూ. ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్, నేను అది కూడా రాయిస్తాను ఈ బై ఎం వాల్యూ. సో నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి, లాస్ట్ది. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ విచ్ ఫార్ములా? మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్. వెరీ గుడ్. maximum number of electrons in an orbit can be calculated. ఎట్లా కనుక్కుంటాం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఒక దాంట్లో పడతాయి, ఒక ఆర్బిట్ లో పడతాయి అని కనుక్కోవడానికి ఫార్ములా కెన్ బి క్యాలిక్యులేటెడ్ by using 2n square అనే ఫార్ములాని యూజ్ చేయాలి. 2n square ఫార్ములా. సో n బదులు ఇన్స్టెడ్ ఆఫ్ n we take which orbit, first orbita, second orbita, third orbita, fourth orbita, fifth orbita, ఇట్లా ఆర్బిట్స్ నెంబర్. సో 2n square. సో ఐఎమ్ స్టాపింగ్ ద క్లాస్ టుడే. క్లాస్ ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో కలుద్దాం. ఇంకా కొన్ని కూడా దీంట్లో వచ్చి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏమన్నా మిగిలిపోయి ఉంటే వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, నోట్ చేసుకున్నారా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఎనీబడి డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకా జాయిన్ అయ్యారు. విజయ వాయిస్ వినబడుతుందా విజయ? ఓకే, సరే, మీరందరూ జాయిన్ కండి క్లాస్లో. ప్రవళి, ఓకే, అందరూ. రవళి అర్థమైందా? రవళి కొద్దిగా టైం చూసుకోండి, మార్నింగ్ 8 లేదా ఈవినింగ్ 4:30కి ఉంటుంది, కొద్దిగా అటు ఇటు అయినా కూడా. ఓకేనా? ఏంటి నాగప్రవళి? ఏంటి? నేను డైలీ తీసుకుందాం అనుకుంటున్నా. ఒకవేళ గిట్ట నిన్న కూడా తీసుకున్నా కదా, నిన్న జాయిన్ అయ్యావాను? ఓకే, ఈ డైలీ ఈవినింగ్ ఉంటుంది దాదాపు. నేను ఒకవేళ 3:30 వరకే మీకు మెసేజ్ పెడతాను, లేదంటే 4 వరకైనా మెసేజ్ పెడతాను. ఈ అనివార్య కారణాల వల్ల గిట్ట ఏమన్నా ఎటన్నా బయటికి వెళ్ళాల్సి వస్తేనే క్లాస్ తీసుకోను, లేకపోతే దాదాపు హాలిడేసే కాబట్టి తీసుకుంటా. మీకు ఎన్టీఎస్సి కూడా మీరు ప్రిపేర్ అయిపోవాలి, మొత్తం సిలబస్ అంతా ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటా నేను. ఓకేనా? ఏదన్నా నాకు పని పడి ఎప్పుడన్నా అదైతేనే క్లాస్ తీసుకోను, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకు ముందే మెసేజ్ పెడతాను. ఓకేనా నాగప్రవళి? మంది ఈ క్లాస్ అర్థమవుతుందా? రోజు ఇట్లా ఆన్లైన్లో క్లియర్ ఉందా? ఓకే, మీకు బుక్స్ ఇచ్చా కదా ఎన్టీఎస్సి ప్రిపేర్గా నాగప్రవళి. ఓకేనా? మ్యాథ్స్ చేస్తున్నావు. ఓకే, నువ్వు ఏది చేసినా నీకు సిలబస్ ఇప్పటి నుంచి కవర్ అయిపోతుంది. ఈసారి బాగా ప్రిపేర్ కావాలి. ఇవన్నీ కూడా ఎన్టీఎస్సికి, బిఎడ్కి, పాలీసెట్కి చాలా ఉపయోగపడతాయి. నేను చెప్పే క్లాసెస్ రికార్డ్స్ అవుతున్నాయి. ఈ రికార్డ్స్ కూడా మీరు ఎప్పటికీ వినండి. మీకు 10th క్లాస్ కూడా, నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది నాగప్రవళి. ఓకేనా? ఇప్పుడే ఈజీ అయిపోతుంది నీకు, మంచిగా ప్రిపేర్గా. ఓకే, ఓకేనా? సరే, ఈవినింగ్ కూడా క్లాస్ ఉంటుంది. ఓకే, జాయిన్ కండి అందరూ. 4 o'clock వరకు, 4:30కి మీరు మెసేజ్ చూసుకోండి. ఓకే, బాయ్. ఓకే రవళి, రోజు జాయిన్గా, ప్రిపేర్గా బాగా. ఓకే, ఓకే, రైట్, వెల్కమ్, బాయ్.